హాయ్ ఫ్రెండ్స్, రైల్వే గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అయిపోయింది. సో ప్రతి ఒక్క డీటెయిల్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో మీరు ఫ్రీగా ఒక ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటే మీకు ఎటువంటి గైడెన్స్ దొరుకుతాయో ఇక మీదట మీకు మన ఛానల్ నుంచి ఫ్రీగా అటువంటి గైడెన్స్ వీడియోస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్న వస్తుంటాయి. అన్ని ఫాలో అయితే మీకు ఈజీగా జాబ్ క్రాక్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్, ఇది మీకు అఫీషియల్ న్యూస్ సికింద్రాబాద్ వెబ్సైట్ లోనే ఉంది మనకి ఈ నోటిఫికేషన్ అన్నది. దీని మీద క్లిక్ చేసి చూద్దాం ఫుల్ నోటీస్ లో ఏమి ఇచ్చారు, డేట్స్ గానీ మొత్తం డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ ఐటీఐ ఇచ్చారా, 10th ఇచ్చారా అది చూద్దాం. అండ్ దాంతో పాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి ఏంటి అవి మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్, డేట్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఓపెనింగ్ డేట్ 31st January, అంటే రేపటి నుంచి మీకు అప్లికేషన్ అన్నది రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని మీరు కింద అయితే కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి March 2 వరకే మీకు టైం అయితే ఉంటుంది. March 2 తర్వాత మీరు అప్లై అయితే చేసుకోలేరు. అండ్ ఈ గ్యాప్ లో మీరు ఏదైనా ఒకవేళ అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తే మోడిఫికేషన్ విండో అన్నది 5th March నుంచి 14th March ఈ గ్యాప్ లో మాత్రమే మీరు మోడిఫై చేసుకోగలరు. తర్వాత కానీ దానికి ముందు కానీ మీరు మోడిఫై అయితే చేసుకోలేరు. సో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. అప్లై చేసేది చిన్న మిస్టేక్స్ కూడా మీకు తర్వాత బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాక కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్కటి తెలుసుకుని మాత్రమే అప్లై చేయండి. మనం ఎలాగో వీడియో పెడతాం, అది చూసాకే అప్లై చేయండి. కంగారు లేదు, ఒక 1 వీక్ అయినా పర్లేదు, కానీ మొత్తం తెలుసుకుని ప్రాపర్ గా అప్లై చేయండి. అండ్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలి, ఏ పోస్ట్ మంచిది, ఆ వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే దాని మీద కూడా వీడియోస్ తీసుకొస్తాను. అండ్ బెస్ట్ జోన్ ఏది అంటే మెడికల్ కండిషన్ ప్రకారం కూడా, మెడికల్ కండిషన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, లేకపోతే మన హోమ్ టౌన్ లోనే కావాలంటే ఎలా అప్లై చేయాలి ఏంటి మొత్తం మాట్లాడుకుందాం. ఇక మీద వరుసగా వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మీరు జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే చాలు. నేను మీకు రెగ్యులర్గా ఫ్రీగా ఇటువంటి గైడెన్స్ వీడియోస్ ఇస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో డేట్స్ గురించి క్లారిటీ వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం కిందకి వెళ్తే ఇక్కడ మీకు ఏజ్ గురించి ఇచ్చాడు చూడండి. ఏజ్ అన్నది మీకు 18 years నుంచి 33 years వరకు ఎవరన్నా అప్లై చేయొచ్చు. అండ్ కౌంట్ ఏ రోజు కౌంట్ చేస్తారు మీ ఏజ్ అన్నది January 1st 2026 కి ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కౌంట్ చేస్తారు. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి 21,997 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో వేకెన్సీస్ పెరుగుతాయని మనం అయితే అనుకున్నాం, కానీ వేకెన్సీస్ అయితే మనకి యాజ్ ఆఫ్ నో అయితే పెంచలేదు. ఫ్యూచర్ లో పెంచే ఛాన్స్ ఉందంటే త్రూ కొరిజనం పెంచే ఛాన్స్ అయితే ఉంటది, కానీ దాని మీద ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ వస్తే నేను వీడియో చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ 22,000 పోస్టులే ఉన్నాయనుకునే ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ ఈ పాయింట్ చూడండి, మెడికల్ ఫిట్నెస్ ని దృష్టిలో పెట్టుకుని పోస్టుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ అన్నది మీరు కనుక తప్పు ప్రిఫరెన్స్ కనుక ఇస్తే ముందు మీకు ఆల్టర్నేటివ్ పోస్ట్ అయితే ఇవ్వమని అయితే చెప్తున్నారు. సో ఈ పాయింట్ ఉంది కాబట్టి మీకు ఏదైతే మెడికల్ ఉందో ఆ కేటగిరీస్ ముందు పెట్టుకుని మిగతావి తర్వాత పెట్టుకోండి. ఓకేనా, అండ్ మీరు ఇచ్చే మొబైల్ నెంబర్స్ కావచ్చు, ఈమెయిల్ అడ్రస్లు కావచ్చు దగ్గర పెట్టుకోండి. ఏదో ఒక టెంపరీ ఈమెయిల్ మొబైల్ నెంబర్స్ ఇవ్వకండి. ఇది మీకు త్రూ అవుట్ ఉండాలి. ఓకే, మధ్యలో మీరు మార్చుకోవాలనుకుంటే మార్చలేరు. అండ్ ఆర్ఆర్బి మీరు జోన్ మార్చుకోవాలంటే కూడా మార్చలేరు అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి ఏమేమి మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయో చూడండి. C1, B1, A3, A2. సో నోటిఫికేషన్ లో ఇచ్చిన పోస్టులకి ఈ ఆర్డర్ ఇచ్చి ఉంటారు, అందుకని ఇవి ఇక్కడ మీకు కనబడుతున్నాయి. సో దీనికి ఏ దానికి ఏంటి అంటే డిస్టెంట్ విజన్ 6/9 ఉండాలి A2 అయితే, అండ్ వితౌట్ గ్లాస్ అయి ఉండాలి. అంటే మీకు స్పెట్స్ ఉండకూడదు అనమాట A2 కనుక మీకు కావాలి అనుకుంటే ఆ పోస్ట్. అండ్ A3 అయితే 6/9 ఉండాలి, విత్ ఆర్ వితౌట్ గ్లాస్ ఉన్నా పర్లేదు. అండ్ B1కి వచ్చేటప్పటికి 6/9 6/12 ఉండాలి, విత్ ఆర్ వితౌట్ గ్లాస్. అండ్ ఈ A3కి మీకు చూసుకున్నట్టయితే కలర్ విజన్ పాస్ అవ్వాలి, బైనాక్యులర్ విజన్ పాస్ అవ్వాలి, నైట్ విజన్, మెసోపిక్ విజన్ ఇవన్నీ పాస్ అవ్వాలి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ ఏంటి బ్రో అసలు ఈ మెడికల్ టెస్ట్లు ఎలా చేస్తారని. దాని మీద నేను డీటెయిల్డ్ వీడియో చేశాను, ఎండ్ స్క్రీన్ లో కూడా చూపిస్తాను ఆ వీడియో అన్నది. సో ఆ వీడియో చూడండి, మీకు మెడికల్ టెస్ట్ గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎలా చేస్తారు ఏంటి అది మీకు ఉందా లేదా చెక్ చేసుకుని దాన్ని బట్టి అప్లై అన్నది ప్రాపర్గా చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మనకి లోయెస్ట్ చూసుకుంటే C1 అనమాట, C12, C18. సో విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అండ్ మిగతా టెస్ట్లు కూడా ఏం లేవు. ఓకేనా, నియర్ విజన్ టెస్ట్ ఒక్కటే ఉంది. సో అది మనకి మెడికల్ స్టాండర్డ్ గురించి డీటెయిల్గా మీరు మెడికల్ స్టాండర్డ్ వీడియో అయితే మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాంగా, ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ మీకు తెలుసు కదా. ఓబీసీకి వచ్చేటప్పటికి నాన్ క్రీమీ లేయర్ అయితే 3 years ఉంటుంది, SC STకి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ కి UR అయితే ఒకలాగా, ఓబీసీ SC ST అట్లా ఉంటుంది అనమాట. చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. ఓకే, అండ్ ఫీజు గురించి చూసుకుంటే మీరు కనుక SC ST
అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబిడి, ఫిమేల్, ట్రాన్స్జెండర్ ఆర్ మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, వీటిల్లో ఏదైనా అయితే మీకు ఫీజు అన్నది 250 రూపీస్ ఉంటుంది. అండ్ ఆ 250 రూపీస్ కూడా ట్యాక్సెస్ అవి కట్ చేసుకుని మీకు రిటర్న్ అయితే వచ్చేస్తుంది సిబిటి అపియర్ అయిన తర్వాత. ఓకే, అంటే రిటర్న్ టెస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది కదా, అటెండ్ చేస్తే చాలు మీకు మీ మనీ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. మిగతా అందరికి కూడా 500 రూపీస్ మీకు ఫీజు అయితే ఉంటది. అందులో 400 రూపీస్ అనేది మీకు తిరిగి వస్తుంది అపియర్ అయితే. ఎగ్జామ్ కనుక అటెండ్ చేస్తే మీకు ఆ డబ్బులు అయితే తిరిగి వచ్చేస్తాయి. ఓకే, సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఉంటాయి మీకు, ఫస్ట్ సిబిటి ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, అది పాస్ అయిన తర్వాత మీకు పిఈటి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫైనల్ గా. ఓకేనా, సో ఇందులో మీరు మెయిన్ గా క్లియర్ చేయాల్సింది ఏంటి, సిబిటి అన్నది మనం ఫుల్ గా గైడ్ చేస్తాం మన యాప్ లో, మీరు ఫుల్ గా ప్రిపేర్ అయిపోవచ్చు. సో ఇక్కడ మీకు ప్రాబ్లం లేదు. పిఈటి మాత్రం మీరు అంటే ఫిజికల్ గా మీరు ట్రైనింగ్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ట్రైనింగ్ అంటే ఏం లేదు, మీకు వెయిట్స్ మోయటం ఇవి అలవాటు ఉండాలి. ఆ స్టాండర్డ్స్ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో అవి మీరు పాస్ అయితే సరిపోతుంది. వాటి గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ అయితే అసలు మీకు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జామినేషన్ 90 మినిట్స్ ఉంటుంది. ఇందులో మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, అలాగే రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు 100. వీటితో చూసుకుంటే జనరల్ సైన్స్ ఒక 25 ఉంటాయి, మ్యాథమెటిక్స్ ఒక 25 ఉంటుంది, రీజనింగ్ 30, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఓకే, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అని ఉంది కానీ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. ఓకే, మళ్ళీ దాన్ని మార్చచ్చు కూడా, బట్ యాజ్ ఆఫ్ నో అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువైతే వస్తున్నాయి. అండ్ మీరు మన కరెంట్ అఫైర్స్ సిరీస్ వీడియో ఫ్రీగానే మనం అప్లోడ్ చేస్తాం కదా ప్రతి మంత్, అది కనుక మీరు చెక్ చేసినట్టయితే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అందులోంచి అని మీరే తెలుసుకోవచ్చు. ఓకేనా, సో చాలా చాలా యూస్ఫుల్గా ఉంది, ఫ్రీగా చేస్తున్నాం మనం అది. సో అది నేను ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈ సిరీస్ అనమాట, ఇక్కడ మీకు ప్రతి మంత్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇది మీకు 1.5 hour లో 1 month కవర్ చేసేసుకోవచ్చు. సో ఒక 200 బిట్స్ అరౌండ్ ఉంటాయి. మొత్తం దాని చుట్టూరా ఉన్న స్టాటిక్ కానీ ఇంపార్టెంట్ మొత్తం అన్ని అందులో కవర్ అయిపోతాయి. సో ఈ వీడియోస్ చూస్తూ ఎక్స్ట్రాగా మీరు కరెంట్ అఫైర్స్ కి చేయాల్సింది ఏంటంటే మనం స్పెషల్ టాపిక్స్ కొన్ని చేస్తాం అనమాట కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. ఆ టాపిక్స్ కూడా మీకు మన యాప్ లో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఫ్రీగా దొరుకుతాయి, టెస్ట్లు కూడా ఫ్రీగా దొరుకుతాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ ఆ టాపిక్స్ రెండు చూసుకుంటే మీకు ఇంకా సార్టెడ్ అన్నమాట. కరెంట్ అఫైర్స్ మొత్తం అక్కడి నుంచి ఫ్రీగా చూసేయచ్చు, అసలు మీకు ఇంకా ప్రాబ్లం లేదు. సో కరెంట్ అఫైర్స్ సంగతి అయితే అది. ఇంకపోతే మీకున్న మిగతా టాపిక్స్ ఏంటి, జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్. ఓకే, సో జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఈ మూడిట్లో కూడా మీరు స్ట్రాంగ్ గా అయితే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అయితే ఖచ్చితంగా కోచింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీకు ట్రిక్స్ బేస్డ్గా ఉంటుంది అన్నమాట. పుస్తకం చదివితే వచ్చేది కాదు. మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ అప్లికేషన్ బేస్డ్ ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేయడం నేర్చుకోవాలి దానిలో. సో అది ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర కోచింగ్ తీసుకుంటేనే. ఆల్రెడీ పర్టికులర్ గా నేనైతే ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ఎన్టీపీసీ లెవెల్లో మీకు కోచింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది లెవెల్ 1 కాబట్టి మీకు చాలా ఈజీ అయిపోతుంది జాబ్ క్లియర్ చేయటం అన్నది. జస్ట్ మీరు మనం ఏదైతే క్లాసెస్ చెప్తున్నామో ఆ క్లాసెస్ ని విని మీరు కరెక్ట్ గా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి పీవైక్యూస్ అవి కరెక్ట్ గా రాసి మార్క్స్ లో మీరు ఏవైతే తప్పులు చేస్తున్నారో దాన్ని సరిదిద్దుకుని దానికి సంబంధించిన అనాలిసిస్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకున్నారంటే చాలు, ఇంకేం చేయట్లేదు. మనం అయితే గైడ్ చేస్తాం ప్రాసెస్ ఎలాగా ఏంటి అని స్టెప్ బై స్టెప్. సో సింపుల్గా మీకు జాబ్ క్లియర్ చేయాలంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి, ది బెస్ట్ కోచింగ్ మీకు చాలా తక్కువ ప్రైస్కి మన యాప్లో దొరుకుతుంది. జస్ట్ 899 రూపీస్కి గ్రూప్ డికి సంబంధించిన మొత్తం కోర్స్ అన్నది మీరు చూడొచ్చు అనమాట. అందులో మీకు జిఎస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మొత్తం కవర్ అయిపోద్ది. అండ్ జిఎస్ అంటే మళ్ళీ జిఎస్ ఒక సబ్జెక్ట్ కాదు, అందులో మీకు ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు దొరుకుతుంది. ఒక మూవీ కూడా ఇప్పుడు మీకు ప్రీమియర్కి వెళ్తే 1000 రూపీస్ ఉంటుంది అనమాట. సో రీసెంట్గా మీరు చూసిన మూవీస్ అయితే దానికంటే తక్కువ ప్రైస్కి మీరు జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. నేనైతే వెరీ వెరీ హైలీ రికమెండ్ చేస్తాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు మీ ఈ జర్నీలో డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మీరు ఇంకా వెతుక్కుని ఎక్కడెక్కడి నుంచో ఏవేవో చదివే పని ఉండదు. సింపుల్గా మనం చెప్పిన సిలబస్ని ఫాలో అయిపోతూ జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రాక్టీస్ చేసుకుని జస్ట్ మన ఇంప్రూవ్మెంట్ అన్నది మనం చూసుకోవాలి మార్క్స్లో. ఓకే,
అంతే సరిపోతుంది. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ కోర్సెస్ అన్ని కనబడతాయి. మీకు ఇండివిజువల్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా విడివిడిగా దొరుకుతుంది. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఒక్కటే కావాలంటే కూడా దొరుకుతుంది. కానీ చాలా తక్కువ ప్రైస్కి మీకు డైరెక్ట్ ఫుల్ గ్రూప్ డి మొత్తం వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్ తీసుకోండి. మళ్ళీ 1, 2 అట్లా అక్కడక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా కంప్లీట్గా ఒక దగ్గర నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ కూపన్ కోడ్ SARAN వాడితే ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది, అంటే 10% డిస్కౌంట్ దాకా వస్తుంది. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా మీకు ALPకి సంబంధించినవి, టెక్నీషియన్ సంబంధించినవి కూడా ఉంటాయి, చెక్అవుట్ అయితే చేయండి. డెమోస్ ఉంటాయి. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన మన టీమ్మేట్స్ కూడా ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది, తప్పకుండా చూడండి. ఓకే, సో మీకు ఈ ఏదైతే CBT ఉందో మొత్తం అంతా మన దగ్గర అయితే కవర్ అయిపోద్ది కాబట్టి సో ఆ టెన్షన్ అయితే పక్కన పెట్టేసేయండి. మీరు PET మీద ఫోకస్ చేసుకుని స్టడీస్ మన దగ్గర నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో అసలు సిలబస్ ఏముంటది, మ్యాథ్స్ కి సంబంధించి చూసుకుంటే నెంబర్ సిస్టమ్స్, బాడ్ మాస్ ఇట్లా ఉంది. కానీ మీకు ఏంటంటే ఇవి దాటి కూడా ఉంటాయి, ఎందుకంటే ఎక్సెట్రా అని ఉంది కదా. సో ఇవి దాటి కూడా ఉంటాయి. మనమైతే ఆర్గనైజ్డ్గా మన యాప్లో పెట్టాం, చూడండి. ఓకే, అండ్ అలాగే రీజనింగ్ కూడా చూసుకున్నట్టయితే మీకు రీజనింగ్లో మెయిన్గా లాజికల్ రీజనింగ్ ఉంటుంది, అలాగే తర్వాత మీకు ఈ నాన్ వెర్బల్ పార్ట్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మీకు ఈ క్రిటికల్ రీజనింగ్ అన్నది ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడా మనం అయితే కవర్ చేస్తాం. అండ్ జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి 10th లెవెల్ స్టాండర్డ్, అంటే NCERT 10th స్టాండర్డ్ లెవెల్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ మీరు చదవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ క్లియర్ గా చూడండి, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు పైన జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటున్నారు. సో ఇటువంటి మిస్టేక్స్ కాకుండా ప్రాపర్గా అండ్ కరెంట్ అఫైర్స్కి, ఆన్ కరెంట్ అఫైర్స్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు జరుగుతుంది అయితే ప్రజెంట్ మనం రీసెంట్గా జరుగుతున్న గ్రూప్ డి చూసుకున్నట్టయితే ఇక్కడ అండ్ కాదు ఆన్ ఉన్నట్టే వస్తున్నాయి అనమాట పేపర్స్. అంటే కంప్లీట్గా మొత్తం కరెంట్ అఫైర్సే వస్తున్నాయి. ఆ కరెంట్ అఫైర్స్ కూడా దేని మీద ఎక్కువగా వస్తాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటీ, అదర్ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్. సో ఓవరాల్గా ఏమేమి జరుగుతున్నాయి వరల్డ్ వైడ్గా మనం తెలుసుకోవాలి. ఓకే, రీసెంట్గా ఇప్పుడు పద్మ అవార్డ్స్ అయితే ఇచ్చారు, సో వాటి గురించి తెలుసుకోవాలి. అలాగనమాట మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్నిటి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఫిబ్రవరిలో మీకు చూసుకున్నట్టయితే బడ్జెట్ జరుగుతుంది, బడ్జెట్ గురించి తెలుసుకోవాలి, ఎకనామిక్ సర్వే ఇట్లా అనమాట. సింపుల్గా అవన్నీ మన యూట్యూబ్లోనే ఫ్రీగా పెడతాం, సో అక్కడి నుంచి చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ PET గురించి ఫిజికల్ టెస్ట్లు ఏమేమి ఉంటాయి, మేల్ క్యాండిడేట్స్ అయితే మీరు 35 kgs ఆఫ్ వెయిట్ అన్నది మోసుకుంటూ 100 meters 2 minutes లో వెళ్ళగలగాలన్నమాట ఒక్క ఛాన్స్ లో. ఓకే, ఆ వెయిట్ అన్నది కింద పెట్టకుండా. ఓకేనా, సో ఇది ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే చేయగలుగుతారు. అలాగే షుడ్ బి ఏబుల్ టు రన్ ఏ డిస్టెన్స్ 1000 meters. 1000 meters ని 4 minutes 15 seconds లో 1 chance లో వెళ్ళిపోవాలన్నమాట. సో అది ఆ రెండే మీకు మెయిన్ గా క్రైటీరియా. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 20 kg వెయిట్ 100 meters 2 minutes. ఓకే, సేమ్ జస్ట్ వెయిట్ అన్నది తగ్గింది. అలాగే రన్నింగ్ కూడా 1000 meters కి 5 minutes 40 seconds అయితే ఇస్తారు. ఓకేనా, సో ఇది ఈ రెండిట్లో మీకు క్రైటీరియా అయితే క్లారిటీ వచ్చింది కదా, అది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇకపోతే ఇవి మనకి మొత్తం పోస్టులు ఏమేమి ఉన్నాయి, వాటి పారామీటర్స్ అండ్ తర్వాత క్వాలిఫికేషన్స్. సో క్వాలిఫికేషన్ చూస్తే అన్ని పోస్టులకి ఒకటే క్వాలిఫికేషన్, ఏంటంటే 10th పాస్ అయితే చాలు, ఆర్ ITI పాస్ అయినా చాలు, ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. ఓకే, బై NCVT. వీటిల్లో ఏది ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఎలిజిబిలిటీ అయితే 10th పాస్ ఉంటే సరిపోతుంది. అండ్ పోస్టులు కూడా ఏమేం పోస్టులు ఉన్నాయి, మీకు అసిస్టెంట్ TRD, ఇది ఎలక్ట్రికల్కి సంబంధించిన పోస్ట్. అండ్ ఇందులో మనకి ఏ పోస్ట్కి ఎలా ఉంటుంది జాబ్ రోల్, అందులో కొన్నిటిని చేశాను. అండ్ మీరు ఏ పోస్ట్ మీకు బాగా ఇంట్రెస్ట్ అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఏ పోస్ట్ ఎలా ఉంటుంది, ఇంకా మిగతావి కూడా నేను చేస్తాను. ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు ఏ పోస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఫస్ట్ ఆ వీడియో అన్నది చేద్దాం. ఓకే, సో అసిస్టెంట్ SNT ఉంది, అసిస్టెంట్ TL అండ్ AC ఉంది. SNT అంటే మీకు సిగ్నల్ అండ్ టెలికాంలోకి వస్తుంది, TL అండ్ AC మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వస్తుంది. అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్కి వస్తుంది. పాయింట్స్మెన్ B, ఓకే, ట్రాఫిక్ డిపార్ట్మెంట్. అలాగే ట్రాక్ మిషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ట్రాక్ మెయింటైనర్ అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే. అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ క్యారేజ్ వ్యాగన్ మెకానికల్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ PWay ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అండ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, లోకో షెడ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ SNT. ఓకే, SNT డిపార్ట్మెంట్ వర్క్షాప్. మనం లాస్ట్ టైం వచ్చిన నోటీస్ కనుక చూసుకున్నట్టయితే
అక్కడ వర్క్షాప్ పోస్టులు అయితే లేవు. బట్ ఇప్పుడు మనకి వర్క్షాప్ పోస్టులు కూడా యాడ్ చేశారు. ఎందుకంటే ఇందులో హ్యాపీ విషయం C1 కేటగిరీ వస్తుంది, అంటే లో స్టాండర్డ్ మెడికల్ ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా? సో వర్క్షాప్ అండ్ జాబ్స్ కూడా కొంచెం బెటర్ గా ఉంటాయి వర్క్షాప్స్ లో. సో దాని గురించి మనం తర్వాత పోస్ట్ వైజ్ మాట్లాడుకుందాం. సో ఇవి పోస్టులు అయితే ఉన్నవి. ఓకేనా? ప్రయారిటీ దాన్ని బట్టి చూసి పెట్టుకోవాలి. సో జోన్ వైజ్ వేకెన్సీ టేబుల్ ఇచ్చారు, కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే వేకెన్సీ టేబుల్ కింద ప్రతిదానికి యాక్చువల్ గా మనకి టోటల్ చేసి ఇవ్వాలన్నమాట. ఇక్కడ టోటల్ అని ఉంటది. సో ఆ టోటల్ బాక్స్ ఇవ్వలేదు, ఏ దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది మనం దీన్ని నెక్స్ట్ వీడియోలో ప్రాపర్ గా అనలైజ్ చేసి మాట్లాడుకుందాం. దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జోన్ పెట్టుకుంటే బెస్ట్, అది మనం బెస్ట్ జోన్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దగ్గరగా ఇక్కడ 2000 అబోవ్ పోస్టులు అయితే ముంబై జోన్ లో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. 2000 ఇంకా చాలా ఎక్కువే ఉంది ముంబై జోన్ అయితే. జైపూర్ అయితే మనకి కొంచెం తక్కువే ఉన్నాయి, 800 అరౌండ్. అండ్ ఇక్కడ మీకు ఒక 1000 అరౌండ్ లో అలహాబాద్ జోన్ అయితే ఉంది. అండ్ హుబ్లీ జోన్ కి బాగా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి, అంటే బెంగళూరు జోన్ చాలా తక్కువ అయితే ఉన్నాయి. అండ్ జబల్పూర్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక 1000 దగ్గర పోస్టులు అయితే కనపడుతున్నాయి. నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్ కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఒక 600-700 దగ్గరలో ఎక్కడ ఉన్నాయి. అండ్ బిలాస్పూర్ ఇవి ఒక 1000 దగ్గరలో ఉంటుంది. న్యూ ఢిల్లీ ఇక్కడ కూడా మంచిగానే ఉన్నాయి, ఒక 2000 పైనే ఉన్నాయి పోస్టులు. అండ్ చెన్నై కూడా చూసుకున్నట్టయితే ఒక 1000 దగ్గరలో ఎక్కడో ఉన్నాయి పోస్టులు. గోరఖ్పూర్ మీకు ఒక 1000 దగ్గర ఉన్నాయి. గౌహతి అయితే మళ్ళీ మీకు ఒక 1100 అట్లా ఉన్నాయి. అండ్ కోల్కతా మెట్రోకి సంబంధించినవి స్పెసిఫిక్ గా మీకు ఎక్కడైనా మెట్రోలోనే చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కోల్కతా మెట్రోలో ఈ పోస్టులు అయితే మీరు చూడొచ్చు. అరౌండ్ ఒక 500 అబోవ్ అలా ఉన్నాయి. సెంట్రల్ రైల్వే ముంబై ఇక్కడ మీకు ఏంటంటే మళ్ళీ జోన్ వైజ్ కూడా ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది, ఎందుకంటే RRCs కదా. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. మన నెక్స్ట్ వీడియోలో జోన్ వైజ్ మాట్లాడుకున్నప్పుడు ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. మీరు ఏ పోస్ట్ ఎక్కడ రావాలనుకుంటే ఎక్కడ పెట్టాలి అన్నది కూడా మాట్లాడదాం. సో ఇది కూడా ఒక 2000 దగ్గరలో ఉన్నాయి. హాజీపూర్ ఒక మనకి ఒక 1000 బిలో ఉన్నాయి. సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా మెట్రో కాకుండా ఓన్లీ కోల్కతా అరౌండ్ 1000 ఉంది. ఇప్పుడు మన సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే ఇది కూడా దగ్గరగా 1000 బిలోనే ఉన్నట్టు కనబడుతుంది. ఓకేనా? ఇది ఓవరాల్ గా మనకి పోస్ట్ అయితే. సో చూద్దాం, మనం బెస్ట్ జోన్ గురించి మాట్లాడినప్పుడు డీటెయిల్ గా అనాలిసిస్ చేసి మాట్లాడొచ్చు. సో మీరు ఏ జోన్ కి అప్లై చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నారు అన్నది కామెంట్ అయితే చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ ఇవ్వండి. అండ్ ముఖ్యంగా జాబ్ కొట్టాలని ఎవరైతే సీరియస్ గా ఉన్నారో ఖచ్చితంగా ఒక 800 మర్చిపోయి మీరు జస్ట్ ఈ గ్రూప్ డి కోర్స్ అయితే తీసుకోండి. మీరు తర్వాత చేయాల్సిందల్లా దాన్ని ప్రిపేర్ అవటమే. ఓకేనా? ఇంకేం చేయట్లేదు, కళ్ళు మూసుకుని ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంటే అది ప్రిపేర్ అయ్యి మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి, జస్ట్ వింటే సరిపోదు, ప్రాక్టీస్ చేయాలి, మార్క్స్ రాయాలి, అంతే. ఈజీ క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే చెప్తున్నాను కదా, NTPC లెవెల్ కోచింగ్ ఇస్తున్నప్పుడు ఆబ్వియస్ గా మీరు గ్రూప్ డి క్లియర్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, లిమిటెడ్ పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి, కట్ ఆఫ్స్ చాలా హై వెళ్తున్నాయి. సో మీరు చేయాల్సిందల్లా ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి స్ట్రాంగ్ గా ఉన్న దగ్గర నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ ఎఫర్ట్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే, అండ్ మీకు మిగతా ఫ్రీ కరెంట్ అఫైర్స్ మీకు మన యాప్ లో దొరుకుతాయి. దాంతోపాటు NTPC స్పెషల్, గ్రూప్ డి స్పెషల్స్, లేకపోతే మొత్తం అన్ని అంటే టెక్నీషియన్ ALPకి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి. అండ్ మొత్తం అన్ని కలిపి కావాలనుకుంటే కూడా ఆల్ కాంబో ఒకటి ఉంది, చూడండి మీరు. అందులో ఇప్పటిదాకా మనం మన యాప్ లో చెప్పిన ప్రతి ఒక్క క్లాస్ అందులో ఉంటది అనమాట. ఓకే, మీకు నచ్చింది తీసుకోవచ్చు. అప్డేట్స్ ఏమైనా రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ జెన్యున్ అప్డేట్స్ వస్తే ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అంటే సింపుల్ గా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, జాయిన్ అయిపోండి. అందులో జాయిన్ అయితే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే రియల్వి నేను పోస్ట్ చేస్తాను. అండ్ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేటప్పటికి శరణ్ తేజస్, అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది, కావాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ కొత్త వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మన దగ్గర మన ఛానల్లో మీకు ఫ్రీగా క్లాసెస్ వస్తుంటాయి. ఓకే, క్లాసెస్ వస్తుంటాయి, గైడెన్స్ వీడియోస్ వస్తుంటాయి, దాంతోపాటు అప్డేట్స్ వస్తుంటాయి. ఒకే దగ్గర మీకు మొత్తం కవర్ అయిపోద్ది అనమాట. సో అవన్నీ వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో నేను ఏదైతే మీకు జాబ్ రోల్స్ గురించి మాట్లాడానో అందులో కొన్ని జాబ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే అసలు నేను గ్రూప్ డి లో ఎందుకు జాయిన్ అవ్వాలి, మనకి దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అని డౌట్ లో కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళ కోసం కూడా, అంటే మీకు ప్రమోషన్స్ ఎలా ఉంటాయి గ్రూప్ డి లో జాయిన్ అయితే, అలాగే మీకు రైల్వేలో అసలు ఫెసిలిటీస్ ఏముంటాయి, గ్రూప్ డి శాలరీ ఎలా ఉంటుంది, ఇది కూడా నేను 6 years క్రితం చేసిన వీడియో.
ఇప్పుడు దానికంటే చాలా చాలా ఎక్కువే ఉంటుంది శాలరీ. ఓకే, అలాగే మీకు గ్రూప్ డికి సంబంధించిన మెడికల్ టెస్ట్లు ఎలా ఉంటాయి అంటే మొత్తం మెడికల్ టెస్ట్లు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు A1 C1 దాన్ని బట్టి చూసుకుని ఏమేమి టెస్ట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోస్ అన్ని ఈ ప్లేలిస్ట్ లో ఉన్నాయి, డైరెక్ట్ గా మీరు ఆ వీడియో చూడండి, అర్థమైపోద్ది. సో ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. దాంతో పాటు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. కరెంట్ అఫైర్స్ వెనక నుంచి డిసెంబర్ నుంచి వెనక్కి వెళ్తూ కరెంట్ అఫైర్స్ అయితే చూడండి. ఇవి కూడా మీకు ఫ్రీగా ఇప్పుడు ఇస్తాను ప్లేలిస్ట్, అందరం చూడండి. అండ్ ఈ వీడియోస్ చూస్తూ మన యాప్లో క్లాసెస్ అయితే తీసుకోండి. తర్వాత ఇవి కంప్లీట్ చేసుకుని వరుసగా అక్కడ నేను మీకు ఏదైతే సిలబస్ క్రియేట్ చేశానో ఆ సిలబస్ని ఫాలో అయిపోండి. ఓకే, అండ్ మీకు ఇంకేమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ అయితే చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఫైనల్గా ఈ వీడియో కింద ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.